హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో సండే స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ. ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు బిర్యానీ అంటేనే చాలా ఇష్టం ఉంటుంది కదా. మేమైతే బిర్యానీ అంటే మాకు ఫేవరెట్ అండి. మీలో ఎంతమందికి ఇష్టమో అనేది మాకు కామెంట్ చేయండి. అది ఎలా చేసుకోవాలి ఏంటి, ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఇంట్లో ఫ్రై పీస్ బిర్యానీ అనేది టేస్టీగా రావాలంటే ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను. సింపుల్గా చూసేయండి, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే 1 కిలో చికెన్ తీసుకున్నానండి. చికెన్ బాగా 2-3 సార్లు కడిగేసుకొని పెట్టుకోవాలి. దాంట్లోకి సరిపడా సాల్టు, పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. 1 స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వచ్చి గరం మసాలా, 2 స్పూన్లు వచ్చి ధనియాల పొడి, ఆనియన్ పెద్దవి ఒక 2 సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5 చీలికల్లాగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసి మంచిగా మసాలాలంతా ముక్కలకి బాగా పట్టేటట్టుగా ప్రెస్ చేస్తూ గట్టిగా కలుపుకోవాలండి. ఆనియన్స్ అంతా విడిపోయేటట్టుగా అలా కలుపుకున్నాక ఫైనల్గా అయితే ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాన్ని మూత పెట్టేసి 1 అవర్ నానాలండి చికెన్ అనేది. అప్పుడే ముక్కలకంతా మసాలా పడుతుంది, టేస్టీగా ఉంటుంది. ఆ లోపు అయితే నేను 1 కిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఆ బౌల్కి వచ్చాయి బాస్మతి రైస్ 1 కిలో. అవి వేసి మొత్తం బాగా 2-3 సార్లు కడుక్కున్నాను. కడిగేసుకొని ఫైనల్గా అయితే వాటర్ వేసి అవి కూడా 1/2 అవర్ నానబెట్టి పెట్టుకోవాలి. అలా నానబెట్టి పెడితే పొడి పొడిగా బాగా వస్తుందన్నమాట బియ్యం అనేది. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా అండి అవన్నీ వేసేసి మనము మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని దాంట్లోకి వేసేయాలన్నమాట. వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కలు అనేది ఉడకవు, బిన్న మాడిపోయినట్టు అయిపోతుందన్నమాట. ఫ్రై అనేది గ్రేవీ లాగా బాగుండదన్నమాట. మూత పెట్టుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి చికెన్ అనేది. చూడండి వాటర్ అనేది అలా వాటర్ అనేది వచ్చి ఫైనల్గా అయితే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి. ఆ స్టేజ్లో చూడండి బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా అయితే ఆయిల్ పైకి తేలినప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ వచ్చినప్పుడు మనం చికెన్ మసాలా అనేది దాంట్లోకి వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో కరివేపాకు అనేది వేసుకోవాలండి. దాని ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రైలో. ఫస్టే వేసినామనుకోండి ఎక్కువ బాయిల్ అయిపోయి ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియదు. ఫైనల్ స్టేజ్లో వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. అది వేసుకున్నాక కాసేపు మూత పెట్టేసి ఇప్పుడు మనం రైస్ అనేది ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ అయితే మందంగా ఉండే అలాంటి గిన్నె ఒకటి తీసుకోవాలి. దాంట్లో కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేస్తే బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది. దాంట్లో హోల్ గరం మసాలా అనేది వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్ అండి, ఆనియన్స్ నేను ఒకటి పెద్ద ఆనియన్ అనేది తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి అండి, మీ కారం బట్టి మీరు వేసుకోవచ్చు. అది చీలికలాగా కట్ చేసి వేసుకొని అది కొంచెం ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఆల్రెడీ చికెన్లో వేసాం కదా, దాన్ని చూసుకొని వేసుకోవాలి. నేను టమాటాలు అండి 2 తీసుకున్నాను. అవి మీ ఆప్షనల్ అండి. టమాటాలు వేస్తే వేయచ్చు, లేదంటే కూడా మానేయచ్చు. అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని అవి ఫ్రై అవ్వడానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయినాక మనం తీసుకున్నాం కదా రైస్ 1 కిలో, అవి వేసేసి కాస్త కొంచెం
ఫ్రై అవ్వనిచ్చి మనం తీసుకున్న వాటర్కి, నేనైతే ఆ బౌల్కి రైస్ తీసుకున్నాను కదా, ఒక బౌల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 బౌల్ వాటర్ వేసానండి. ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి అలా వేసుకున్నాను. కొంతమంది వాటర్ వేసేసి వాటర్ మరిగినాక రైస్ వేస్తారు. అలా వేసినా ఒక్కటే, ఇలా వేసినా ఒక్కటే. ఫైనల్గా అయితే కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే అలా ఉంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి ఇప్పుడు చూస్తే కొంచెం వాటర్ ఉంది కదా, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నామంటే ఆ వాటర్కి ఆ రైస్కి సరిపోతుందండి. ఇప్పుడు ఫైనల్గా అయితే రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దానిపైన మనం ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ని, అది వేసేసుకొని మొత్తం రైస్ అంతా కవర్ చేసేయాలి పైన. అలా చేసామనుకోండి, అది మనం దాంట్లో చికెన్లో ఏదైనా వాటర్ క్వాంటిటీ ఉన్నా కూడా రైస్లోకి ఇమిరి రైస్ ఇంకా టేస్టీగా మారుతుంది. చాలా ఈజీ అండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది. సేమ్ హోటల్లో ఎలా ఉందో అలానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. పక్కనున్న బెల్ అనేది క్లిక్ చేసుకొని నా వీడియోస్ చూడండి. చాలా పొడిగా వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.